నమస్తే అన్నారు. ఏం చేస్తుంటారు? నేను మా బార్బర్ మంగళ షాప్. కరెంట్ ఉచితం వస్తుందా? ఉచితం 250 యూనిట్లు మాకు కేసీఆర్ ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇచ్చిండు. అది కూడా దొరలపాలని. అదేవిధంగా చూసుకుంటే ఎంపీగా పోటీ చేసేటోళ్ళు రంగనాథ్ సాగర్కు ఒక కలెక్టరు, ఒక డిస్టిక్ కలెక్టర్ వెంకటరామరెడ్డి ఉన్నప్పుడు రంగనాథ్ సాగర్కు ఒక న్యాయం చేసిండు, మల్లాల సాగర్కు ఒక న్యాయం చేసిండు. అంటే ఏ రకం అంటే అటు 20 లక్షలు ఇచ్చిండు ఎకరానికి, ఇటు 15 లక్షలు ఇచ్చిండు. అంటే 5 లక్షలు తేడా. అదేవిధంగా ఇలా బీఆర్ఎస్ టీడీపీ కంటే అద్మానం అవుతుంది. నిన్న ఫామ్ హౌస్కు ప్రతి కాన్స్టిట్యూన్సీ, మన దుబాక్ కాన్స్టిట్యూన్సీ నుంచి ప్రతి 2-3 వైరు కేసీఆర్ను కలిసిండ్రు. అదేవిధంగా కేసీఆర్ అపాయింట్మెంట్ అయిన మనిషి నిన్న ప్రతి కార్యకర్తకు ఇచ్చిండు, ప్రతి కార్యకర్తతో మాట్లాడాడు. అంటే ఆయన ఇచ్చిన తప్పులు ఏం లేవు. కేసీఆర్ ఇచ్చిండు మంచినే, కానీ ఆయన ఉన్న హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎవరైనా మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు నాశనం చేసారు పార్టీని. సేమ్ టీడీపీ లెక్క పార్టీ నాశనం అవుతుంది. మన కడియం టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంటే చెప్తా. బీఆర్ఎస్ అంటే బి అంటే పిచ్చగాడు, ఎస్ అంటే సంతి, ఆర్ అంటే రండా. అంతేనా నా మనసుకు. అదే టీఆర్ఎస్ ఉంటే చాలా ఉండు నేను కేంద్ర మినిస్టర్ని అవుతా, ప్రైమ్ మినిస్టర్ అవుతా అని చెప్పి కేసీఆర్ పోయి మన అందరినీ ముఖ్యమంత్రులు కలుపుకొని, అన్నా హజారే అది కలుపుకొని, ఢిల్లీ ముఖ్యమంత్రి కలుపుకొని అన్ని పెట్టుకోరు. ఇలా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు మన చెంచలగూడలో డబల్ బెడ్రూమ్ కట్టిపిస్తా అని అంటుండు. ఎవరు? రేవంత్ రెడ్డి. మామకు అల్లోనికి బీటెక్ చేయాలని భయపడుతున్నావు అంటుండు. మా మెదకు ఎంపీ మాధవైన రవీంద్రరావు మాకు ఒక బుల్లెట్ అంటే ఒక హైకోర్టు బుల్లెట్ ఆయన గెలుస్తుండు వెంకటరామరెడ్డి తోటి, మన నీల మధుతోటి. ఈ వెంకటరామరెడ్డి అంటే కుంభకోణం తెలుసు. ఇక ఇద్దరి మధ్యలోనే ఉంటుంది సమాజం. నేను అనుకుంటున్నా మా రవీంద్రరావు గెలుస్తాడు, మాధవైన రవీంద్రరావు. మొన్న ఎమ్మెల్యే ఓడిపోయాడు. మొన్న అసెంబ్లీలో ప్రశ్నిస్తేనే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి అయింది. డాంబారు రోడ్డు మల్లన్న సాగర్కు అలవాల నుంచి మెట్పల్లి నుంచి మెట్పల్లి అది దాన్ని ఏమంటారు, మెట్టుగూడ ఆడ నుంచి ఏటిగడి ఇష్టపురం అవన్నీ ఊళ్ళు పోయినాయి. 7 ఊళ్ళు 12 ఊళ్ళు పోయినాయి. అవి అన్నీ పోతే కూడా మళ్ళా చెక్కులు ఇప్పించింది కూడా రవీంద్రరావు కలెక్టర్తో కూర్చుండి. అదేవిధంగా చూసుకుంటే ఇవాళ ఈ రోజు నాడు మాధవైన రవీంద్రరావు గెలుస్తుండు. ఇలా 126 మంది సస్పెండ్ అయ్యారు. పోలీసులు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ జీతాలు చేసుకున్న ముండా కొడుకులు కావచ్చు, 126 మంది సస్పెండ్ అయ్యారు. పోలీసులు కావచ్చు, సిఓలు కావచ్చు, మన పనికార పథకం దాన్ని ఏమంటారు ఈ పిల్ల అసిస్టెంట్లు వాళ్ళు కూడా అయ్యారు. ఇక అంత డిస్టిక్లా సిద్దిపేట డిస్టిక్లా మొత్తం పోతే అన్నీ జరిగినాయి. వాళ్ళు సమస్య ఏంటంటే మాకు ఒకటి ఏంటంటే మీరు భూమిపల్లికి వచ్చారు కాబట్టి మాకు భూమిపల్లి అక్బర్పేట మండల్ వచ్చినందుకు సంతోషము. మేము చెప్పేది ఒకటి ఏంటంటే పార్లమెంట్లో రాజ్యాంగంలో
రామ మందిరం ఊలగొట్టి మన ముస్లిమ్స్ సోదరులు వాళ్ళు దర్గా కట్టిర్రు. ఇలా నరేంద్ర మోడీ వచ్చి 500 సంవత్సరాల క్రితం 500 సంవత్సరాల క్రితం అంటే మనం ముట్లే మా అయ్యలు ఉట్లే మా అయ్యలు కూడా ఉట్లే మా తాతలు ఉట్లే 500 సంవత్సరాల క్రితము వచ్చింది రామరాజ్యం. అంటే ఇది మూడోసారి నరేంద్ర మోడీ కూర్చుంటే సెంటర్లో రామరాజ్యం వచ్చినట్టే, లేకుంటే తుర్క రాజ్యం అయినట్టే, మన ఆడళ్ళ బట్టలు ఊడవికినట్టే. ఇది నా ప్రశ్న. మీరు అడిగిన సార్. సరే ఇప్పుడు ఆయన ఖచ్చితంగా గెలుస్తాడా రఘునందన్ రావు? రఘునందన్ వెళ్తాడు. మొన్న ఓడిపోయింది కదా, ఎందుకు ఓడిపోయింది మరి? ఎందుకంటే పైసలు 25 లక్షల కోట్లు ఇప్పుడు కూడా వస్తారు. పంచితే వెంకటరామరెడ్డి ఎన్ని వస్తాడు? ఎన్ని కోట్లు వస్తాడు? నరేంద్ర మోడీ ముఖం చూస్తుర్రు. ఎవరి ముఖం చూస్తలేరు. రఘునందరావును పార్లమెంటు పంపించే బాధ్యత మా కార్యకర్తలది, మా సంఘంది, ఏబీపీది, బజరంగ దళది, బీజేపీది, ఆర్ఎస్ఎస్. మా సంఘం నుంచి మేము అసెంబ్లీ పంపుతాం, ఎంపీకి పంపుతాం. మాధవైన రఘునందరావుని పంపి గెలిపించి నరేంద్ర మోడీ మూడోసారి గెలిచిన తర్వాత, ఇప్పుడు 10 ఏళ్ళు చేసింది కదా నరేంద్ర మోడీ, మూడోసారి అయితే రామరాజ్యము తెలంగాణకు కాదు దేశవ్యాప్తంగా ప్రపంచాలు, పాకిస్తాను వణుకుతుంది, చైనా వణుకుతుంది. మోడీ వస్తే ఒకటి చెప్తా. మన సౌదీకి పోతే మోడీ పోయిండు, అలా రాజ్యం కలిసిండు, అలా ప్రధానమంత్రి కలిసి మా హిందువులు, మా దేశం భారతదేశం నుంచి వచ్చిన వ్యక్తులు సంతోషమే, కానీ మీరు వేళ్ళు కట్ చేయకూరి, ఉరి తీయకూరి. మా ఇండియా మనిషి తప్పు చేస్తే పంపేది ఇండియా, మా ఇజ్జత్ తీయకూరి అని చెప్పి మాట్లాడితే అదేవిధంగా అమెరికా సౌదీ భయపడుతుంది. నరేంద్ర మోడీ ఒక్క అందరూ ప్రధానులు గెలిచిన నుంచి నెహ్రూ నుంచి చేతులు కట్టుకున్నారు అందరు. ఇట్లా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత వాళ్ళు చేతులు కట్టుకోరు. మా నరేంద్ర మోడీ ఇట్లా ఉన్నాడు. అది డైమండ్ లీడర్, అది డబుల్ ఇంజన్ సర్కార్. మోడీ వస్తుండు, మూడోసారి కూర్చుంటుండు, రామరాజ్యం వస్తుంది, మన దేశానికి అభివృద్ధి చెందుతుంది. మన ఎంపీ మాధవైన రఘునందరావు దుబ్బాక నుంచి భారీ మెజార్టీ తోటి గెలిపిస్తా అని చెప్పి మా న్యాయబ్రహ్మం తరఫున నేను ఈ యొక్క ఛానల్ తరఫున నేను న్యాయబ్రహ్మణ ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఓబీసీ మా డాక్టర్ లక్ష్మణ్ ఇచ్చిండు కాబట్టి ధన్యవాదాలు.